వెరీ ఐరానికల్లీ మనకి స్టాండప్ కామెడీ అన్నది ఇంకా ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ థరో విత్ ది ఆడియన్స్. అవును అవును, మన వాళ్ళకి అంత అలవాట్లేదు. అవును, స్టాండప్ కామెడీ షోలకి వెళ్ళి అవును, అది వెస్టర్న్ థియేటర్ లో ఉంది, నార్త్ లో ఉంది, అదంతా ఓకే, బెంగళూరులో కూడా ఉంది, కానీ బట్ ఇన్ తెలుగు స్టేట్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నిల్. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యు ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దట్. లేదు అలా లేదు, కానీ బట్ అది నా మోటివేషన్ ఉండింది. తెలుగు స్టాండప్ ఎందుకు పాపులర్ అవ్వకూడదు అని. ఓకే, హిందీ అవుతుంది, తమిళ్ అవుతుంది, కన్నడం అవుతుంది, ఫుల్ హౌసెస్ పడుతున్నాయి వాళ్ళందరూ. అవును. సో తెలుగుకి ఏంటి, తెలుగులో ఎందుకు, మనకి హ్యూమర్ ఏమైనా తక్కువ మన దగ్గర? మనం హ్యూమర్లో అసలు దిగితే అసలు తెలుగు ఆడియన్స్, తెలుగు రైటర్స్, తెలుగు అసలు హ్యూమర్లో ఎవరికంటే తక్కువ కాదు కదా మనం. అవును. సో తెలుగులో ఎందుకు చేయకూడదని నాకు ఒక ఇది ఉండింది అనమాట. సో అందుకే నేను డైరెక్టర్ని టైం అడిగా, అండ్ హీ గేవ్ మీ ద ఫ్రీడమ్. మా డైరెక్టర్ హీ సెడ్ ఓకే, యు రైట్ యువర్ స్టాండప్ సెట్స్. నువ్వే రాసుకున్నావా? నేను చెప్పాను కదా, ఎందుకంటే అది ఇంకెవరన్నా రాసింది నేను పర్ఫామ్ చేస్తుంటే అది రావట్లేదు. అది ఎందుకంటే అది నా వాయిస్ కాదు అది. సో నా వాయిస్ కాదన్నప్పుడు అది స్క్రీన్ మీద తెలిసిపోద్ది. అని మీరు ఇప్పుడు చూస్తే న్యాచురల్ గా ఫీల్ అయ్యారా లేదా? వెరీ మచ్. నేను చెప్తాను, దానిలో డైలాగులన్నీ వాళ్ళ తల్లిదండ్రి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందని ఒక సీన్ ఉంది, చూసావా? కొత్తగా ఏసీ కొన్నాను, 10,000 బిల్లు వచ్చింది, అయితే ఈలోగా నేను గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుని వస్తానని డైలాగ్ ఉంది. అసలు అది ఎలా పేలిందంటే థియేటర్ లో, అబ్బాబ్బా. ఇప్పుడు ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ మీద ఒక సెట్ ఉంది. అది నేను ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు అనిపించే జోక్స్ అవి. ఓకే, ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ లో మెన్యూలు చూస్తే ఎవరికి అర్థం కాని మెన్యూలు ఉంటాయి అక్కడ. అసలు ఏంది ఫైనల్గా ఐటమ్ వచ్చి చూస్తే అది యాక్చువల్గా వంకాయో బెండకాయ ఏదో ఉంటుంది, దానికి వాడు ఇంత ఇంగ్లీష్ పేరు పెడతాడు. సో అలాంటివన్నీ నాకు మహేష్ ఏంటంటే టాపిక్స్ ఇచ్చాడు, సినిమా మీటర్లోనే ఉంటూ మళ్ళీ స్టాండప్ ఏదో వేరే టాపిక్కి వెళ్ళిపోకుండా సినిమాకి కనెక్షన్ ఉంటున్న టాపిక్స్లో చేస్తే బెటర్ అని. సో ఆ టైం తీసుకొని నేను చాలా ప్రెప్ జరిగింది. స్టాండప్ కామెడీ క్లబ్స్కి వెళ్ళి కమెడియన్స్ని అబ్జర్వ్ చేసి, 2-3 కమెడియన్స్, రాజశేఖర్ అని ఇక్కడ ఉన్నాడు తెలుగు కమెడియన్, తనని కన్సల్ట్ కొన్ని ఇలా జోక్స్ ఉన్నాయి, హౌ టు బౌన్స్ దిస్, షార్ట్లో కూడా ఉంటాడు కదా. సో అలా మేము జామ్ చేసి, సో ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక సెట్ వచ్చింది. అలా సినిమాలో ఒక 5 సెట్స్ ఉన్నాయి. ఆ 5 సెట్స్ నేను వచ్చిన తర్వాత మహేష్ దగ్గరికి వెళ్ళి, మహేష్ ఇది అంటే తను దానిలోంచి ఏదన్నా ఇది వద్దు, ఇది మనకు వద్దు, ఇది మన సినిమాలో వరల్డ్లోకి రాదు, అలాంటిది ఏదైనా ఉంటే తీసాడు. సో ఫైనల్గా నాకేం టెన్షన్ అంటే, ఇప్పుడు స్టాండప్ కామెడీ సెట్స్ రాసుకున్నాం, అవును, కానీ అది ఫన్నీగా ఉందా లేదా అనేది ఆడియన్స్ ముందు చేస్తే కానీ మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది మళ్ళీ షూటింగ్ కదా. సో మేమేమనుకున్నాం అంటే, ఇప్పుడు మళ్ళీ ఫేక్గా ఆడియన్స్ని నవ్విచ్చి అలా పెట్టడం కంటే యాక్చువల్ కామెడీ క్లబ్స్లోకి వెళ్ళి రియల్ ఆడియన్స్తో షూట్ చేసి చూద్దాం, మనకు ఫన్నీగా ఉంటే నవ్వుతారు, లేకపోతే లేదు అన్న రిస్క్ తీసుకున్నాం. తీసుకొని మీరు సినిమాలో చూసిన స్టాండప్ చూస్తే అన్ని రియల్ స్టాండప్ కామెడీ క్లబ్స్ బుక్ చేశాం, అవన్నీ రియల్ స్టాండప్ వెన్యూస్. అక్కడ స్టాండప్ కామెడీ షోస్ జరుగుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి. వన్ ఆఫ్ ద డేస్ మా షోకి ఆడియన్స్ వచ్చారు. అక్కడ వచ్చి కెమెరాస్ పెట్టాం, నేను స్టేజ్ మీదకి వెళ్ళి యాజ్ సిద్ధు పోలిశెట్టి ఆ క్యారెక్టర్తో ఆ స్టాండప్ కామెడీ సెట్ ఏదైతే రాసుకున్నానో అది 1 టేక్లో నేను చేశాను. అది ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే వీళ్ళు నవ్వుతారో లేదో అని రాత్రంతా నిద్రపట్టలేదు నాకు. మన సెట్ వర్క్ అవుతుందా లేదా, రేపు షూటింగ్ అనగా ఎప్పుడైతే ఆ సెట్ చేశాను, మీరు ఇందాక అన్న ఫాదర్ సెట్ ఉంది కదా, క్లాస్ ఫాదర్ది, ఆ సెట్టే ఫస్ట్ షూట్ చేశాం. అది ఫస్ట్ 10 సెకండ్స్కి గోల రెస్పాన్స్ ఆడియన్స్లో, అక్కడ కూర్చున్న ఆడియన్స్లో. అప్పుడు నాకు అర్థమైపోయింది మనం స్టాండప్ కరెక్ట్ మీటర్లో ఉన్నామని చెప్పేసి. అది ఫుల్ నవ్వారు. అది 1 టేక్లో చేసాం, ఫినిష్, డన్. ఇంకా అక్కడి నుంచి మా డైరెక్టర్, సినిమాటోగ్రాఫరు అర్థమైపోయింది మనం ఏ సెట్ చేసినా రియల్ కామెడీ క్లబ్కి వెళ్దాం, నవీన్ ప్రిపేర్ అయ్యి వస్తాడు, మనం కెమెరాలు పెడదాం, షూట్ చేద్దాం, కథం. ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాం ఈరోజు. అందుకే స్టాండప్కి అంత అప్రిషియేషన్ వస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ. అదే అంటే ఇది కొత్త ఆర్ట్కి నీ ద్వారా అంత ప్రచారం రావడం, నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ మహేష్కి ఫుల్ క్రెడిట్. ఓకే, తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఒక బ్లాక్ అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా అనుష్క లాంటి ఒక గార్జియస్ పర్సనాలిటీతో నువ్వు లవ్లో పడ్డం, వాజ్ ఇట్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ కీపింగ్ హెర్ బిఫోర్ యూ? ఆవిడతో లవ్లో పడడం చాలా ఈజీ అండి. అవునా? ఎలా అంటే షీఈ్ సో బ్యూటిఫుల్. సో అలా చూస్తుంటే అలా అయిపోద్ది. సో పెద్దగా నేను ఏమంటారు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలా వచ్చేసింది న్యాచురల్గా. అండ్ అది ఒకటైతే జనరల్గానే క్యారెక్టర్ వైజ్గా
అందులో అనుష్క గారి వయసు పెద్దది, రైట్? Correct. యూఆర్ ఎన్ యంగర్ పర్సన్. సో ఆ డిస్టింక్షన్ లేదా డిస్పారిటీ ఆఫ్ ఏజ్ అది మైండ్ లో ఉంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? కానీ నాకు అసలు అది మైండ్ లో మేడ్ నో డిఫరెన్స్. అసలు మైండ్ లో పడలేదు అది, ఎందుకంటే సినిమాలో కూడా అది పడకూడదు కదా, మైండ్ లో క్యారెక్టర్ కూడా పడలేదు కదా. అవును. సో నాకు ఇన్ఫాక్ట్ నచ్చింది కూడా అదే, ఎందుకంటే ఆ హ్యూమర్ యాంగిల్ అనేది దాని నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఆ ఏజ్ గ్యాప్ జోక్స్ చూస్తే కనుక ఆ సిస్టర్ దగ్గర, నర్స్ దగ్గర మీ సిస్టర్ లాగా ఉంది అనడం, పేరెంట్స్ దగ్గర నిక్ జోనస్, ప్రియాంక చోప్రా, అభిషేక్, ఐశ్వర్య. సో ఈ యాంగిల్ నాకు చాలా నచ్చింది. అదే చాలా తక్కువ చూస్తాను. ఫర్ యూ ఇట్ ఇస్ ఆల్ ఎ న్యూ థింగ్ కదా. నాకు ఏది న్యూ ఉన్నా నేను అట్రాక్ట్ అవుతాను. సో నాకు ఇది స్క్రీన్ మీద జనరల్గా మనం చూడం కదా, జనరల్గా రివర్స్ ఉంటుంది స్క్రీన్ మీద. అవును. అబ్బాయి వయసు ఎక్కువ ఉంటుంది, అమ్మాయి వయసు. ఇది రివర్స్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. సో అందుకే నాకు అది ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఆ ఏజ్ గ్యాప్ అనే యాంగిల్. అంటే ఇప్పుడు మీరు రియాక్షన్స్ చూస్తే కనుక ఆ సిస్టర్ సీన్ కానీ, నిక్ జోనస్, ప్రియాంక సీన్ కానీ, అవన్నీ అసలు అల్టిమేట్ సీన్స్. ఐఎమ్ టెల్లింగ్ యు నో వి హావ్ థరోలీ ఎంజాయ్. నేను 2 రోజుల్లో 2 సార్లు చూసే సినిమా. చాలా. అండ్ ది ఫిల్మ్లో ఉన్న ఇంకొక మంచి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒక అడల్ట్ కంటెంట్ పాయింట్ని క్లీన్గా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసి ఎంజాయ్ చేసేటట్టుగా. అవును. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్. దట్ బ్యూటీ వాజ్ బ్రాట్ బై బోత్ ఆఫ్ యూ, నువ్వు అండ్ అనుష్క లాస్ట్లో. అండ్ అసలు మేజర్గా సినిమాలో నువ్వు చెప్పిన డైలాగులు ఒకటైతే, అనుష్క మీ ఇంటికి వచ్చి ఆవిడ ఫోటోలు, ఆల్బమ్లు గట్రా అన్ని చూపిస్తున్నప్పుడు, ఇప్పుడు ఏం చదువుతున్నాడు, 5th క్లాస్ అంటే 5th అంటే నేను అప్పటికి 10th అంటుంది. మీ మదర్ షాక్ అవుతుంది. అక్కడ అసలు బాగా రిజిస్టర్ అయింది ఆడియన్స్కి దట్ షీఈ్ ఎన్ ఎల్డర్ అండ్ యూఆర్ ఎన్ యంగర్ పర్సన్ అని. కరెక్ట్. ఇంకా అక్కడి నుంచి టేకప్ వేరేగా ఉంది సినిమాలో. నేను ఆ సినిమా గురించి నువ్వు సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్ చెప్పమంటే చెప్తాను. రైట్. దట్ వాజ్ సో ఇంప్రెసివ్. ఐ మీన్ టు సే. అంటే నువ్వు నార్మల్గా యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ దట్ స్టాండప్ కామెడీస్. నేను స్టాండప్ లైట్గా చేశాను లైఫ్లో స్టార్టింగ్లో. ఎక్కడ అంటే 2011లో నేను బాంబేలో, 2011-12 ఆ టైంలో నేను బాంబేలో ఆడిషన్స్ చేస్తున్నా యాక్టర్ అవుదామని. ఒక 2 years ఆడిషన్స్ చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. అన్ని ఆడిషన్స్ సెలెక్ట్ అవుతున్నాను, లాస్ట్ 2లో షార్ట్ లిస్ట్ అవుతున్నాను, కానీ ఇంకెవరినో తీసుకుంటున్నారు. సో ఈ 2 yearsలో బాంబేలో ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది నాకు. అసలు ఏంది ఇంకా మనకి ఇంకా హీరోగా ఛాన్స్ రాదు, ఇంకా యాక్టర్గా ఛాన్స్ రాదన్న జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ ఆడిషన్స్ ఎలా ఉంటాయంటే బాంబేలో ప్రపంచవ్యాప్తంగా అందరూ బాలీవుడ్లో హీరోలు అవుదామని మొత్తం ఇండియా మొత్తంలో వస్తారు. మన హైదరాబాద్లో ఒక 100 మంది వస్తే బాంబేలో ఒక 10,000 మంది వస్తారు. 10 to 20 times ఎక్కువ కాంపిటీషన్. ఎందుకంటే అట్లీస్ట్ 2012 ఆ టైంలో అంత కాంపిటీషన్ ఉండేది. సో ఒక రూమ్లోకి వెళ్తే ఇంత సైజ్ రూమ్ ఉంటుంది, ఒక 500 people ఉంటారు. ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, నార్త్ బెల్ట్, సౌత్ బెల్ట్ నుంచి తక్కువ హిందీ వచ్చిన వాళ్ళు వస్తారు. అది కాకుండా మళ్ళీ ఎన్ఆర్ఐస్ బయట నుంచి ఎవరైతే బాలీవుడ్లో హీరో అవుదామని అనుకుంటున్నారు వీళ్ళందరూ ఏంటి ఫుల్ నాకు ఎక్కడ అంటే మళ్ళీ 6 ప్యాక్లు వేసుకొని ఇంతతో పెట్టి చాలా నాకు రిజెక్షన్స్లో చాలా వియర్డ్ రీజన్స్ చెప్పేవాళ్ళు అనమాట. నాకు అర్థమే కాదు. ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు బయట నుంచే వాడు నాట్ ఫిట్ అన్నాడు. నేను ఆప్కా నాట్ ఫిట్ అంటే నాకు అర్థం కాలేదు. ఫిట్ నేను బాగానే ఉంది కదా ఫిట్నెస్. నాకు అప్పటికి పొద్దున్న 1 hour రన్నింగ్ అలవాటు ఉండింది. సో నేను వాడికి చెప్తున్నా జెన్యూన్గా, లైక్ నేను మే సుబహ్ 1 घंटा భాగతా హూ మే, ఐఎమ్ వెరీ ఫిట్. ఇది నో నాట్ ఫిట్ అంటే అది కాదు, వాడికి 6 ప్యాక్ ఇది ఒక క్రైటీరియా ఉంది. అండ్ దెన్ చాలామంది లైట్ స్కిన్, అప్ స్కిన్ లైట్నింగ్ కరికే అయ్యా అని చెప్పారు. ఇలాంటి డైరెక్ట్ ఓపెన్ మొహం మీద చెప్తారు. సో ఈ ఆడిషన్స్లో వీళ్ళు ఇచ్చే రీజన్స్, ఆడిషన్ ప్రాసెస్, ఒక రూమ్లో 500 ఇంత సైజ్ రూమ్లో 500 people అంటే మీరు ఎంత కేయాటిక్గా ఉంటుందో ఆలోచించండి. అదొక పెద్ద సర్కస్ అది. ఈ సర్కస్ గురించి ఒక రోజు ఫ్రెండ్కి కూర్చొని చెప్తున్నా నా ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయని. వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వి వాళ్ళు అరే ఇది అసలు స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ జరుగుతుంది ఒకటి ఇక్కడ క్యాన్వాస్ లాఫ్ క్లబ్ అని లోవర్ పరేల్లో, అక్కడ వెళ్ళి చెప్పచ్చు కదా, ఇది ఫుల్ నవ్వుతారు ఇది అని. ఓపెన్ మైక్ అంటే నాకు అప్పటికి ఏం తెలియదు. అది సేమ్ సినిమాలో క్యారెక్టర్ ఎలా అయితే ఓపెన్ మైక్ అని చెప్తాడో ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళి మాల్లో పోస్టర్ చూసా, ఇలా క్యాన్వాస్ లాఫ్ క్లబ్ పోస్టర్ జరుగుతుంటే వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఈ ఆడిషన్ స్ట్రగుల్ ఒక 5 minute బిట్ చేసా అక్కడ.
ఆ ఓపెన్ మైక్లో 11-12 పీపుల్ పార్టిసిపేట్ చేశారు, దాంట్లో నేను ఫస్ట్ వచ్చాను అనమాట. అయితే ఆ ఓపెన్ మైక్లో అప్పుడే యూట్యూబ్లో ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఫన్నీ వీడియోస్ చేద్దామని ఏఐవి అన్న ఒక ఛానల్లో వీళ్ళు చూస్తున్నారనమాట ఓపెన్ మైక్. అప్పుడు ఓకే, వాళ్ళు చూసి నన్ను రైటర్గా జాయిన్ అవ్వమని పిలవడం జరిగింది. చేస్తే అక్కడ వాళ్ళకి రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి